మీనము వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ మీనరాశి వారికి రాశి నుంచి అంటే రాశిలో 2 పాపగ్రహాలు ఉన్నాయి. రాశి నుంచి చతుర్థ భావంలో రాశ్యాధిపతి వెళ్ళి చతుర్థ భావంలో కూర్చున్నాడు. సో ఇది కొంచెం ఈ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో కొద్దిగా ఈ చూసుకోవాలనేటువంటి చూపిస్తుంది. అంటే ఏదైనా కొన్ని ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కానీ ఇట్లాంటివి చూపిస్తుంది. 6లో కేతు 12లో రాహు ఉండడం మంచిదే. ఈ చంద్రుడు ప్రధానంగా మీకు అష్టమం నుంచి సప్తమం వరకు సంచరిస్తుంటాడు చంద్రుడు. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ గమనించినట్లయితే ఎప్పుడైతే రాశిలో 2 పాపగ్రహాలు ఏర్పడ్డాయో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఏలినాటి శని ప్రభావం తగ్గిస్తుంది. కాకపోతే 2 గ్రహాల యొక్క కలయిక శని అండ్ కుజ ఇది డిఫరెంట్ కాంబినేషన్. ఇది ఒక రకమైన ఎనర్జీని క్రియేట్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల మనకి కొంచెం చిరాకు అనుకోండి, కోపం అనుకోండి, అగ్రెసివ్గా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనుకోండి, స్ట్రెస్ అనుకోండి పెరుగుతూ ఉంటుంది. ఒకవైపు ఇంతకాలం ఉన్న సింగిల్గా శని ఉన్న స్ట్రెస్ వేరు, కుజు వచ్చినప్పుడు ఉండేటువంటి కోపము ఆవేశం ఇది వేరు. అలాగే కొంచెం తొందరపాటులో కొన్ని ప్రాపర్టీస్ కానీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొన్ని నిర్ణయాలు కానీ కొన్ని గృహ సంబంధించిన విషయాల్లో కొన్ని నిర్ణయాలు కానీ తొందరపడి తీసుకోకండి. ఇక్కడ ఒకసారి మనకు తెలియకుండానే అగ్రెసివ్గా ఏదో మనకి పరువు పోతుంది ఇక్కడ లేకపోతే అనేటువంటి దాంతో కూడా మనం కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం. ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్షియల్గా అయితే 19వ తేదీ వరకు 2లో ఉండే శుక్రుడు కొంతవరకు సపోర్ట్ చేస్తున్నాడు. దాని తర్వాత 3లోకి వెళ్తున్నందుకు ప్రధానంగా ఇక్కడ ఇది కొంచెం ఉన్న ప్రదేశం మారడానికి ఎక్కువగా ఛాన్స్ చూపిస్తుంది. అండ్ అదేవిధంగా విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే నిత్య జీవితము డైలీ లైఫ్ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి డైలీ లైఫ్ స్థానాన్ని కేతు ఆక్యుపై చేశాడు కాబట్టి నిత్యము గణపతిని ఆరాధించడము, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చేయండి. మరియు పెద్ద మొత్తంలో మనీ 5-6 తేదీలు కాస్త జాగ్రత్తగా చూసి ట్రాన్స్ఫర్ చేయాలి. 5-6 తేదీలు మీరు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ విషయంలో, మరియు 13, 14, 15, 16 తేదీల్లో కూడా మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇక మీరు నిత్యము చేయవలసింది రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయండి, అనే విధానం బాగుంటుంది.